నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నిషేధంలో ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించి ఫ్రీ హోల్డ్ నుంచి విముక్తి కలిగించేలా ఎవరైతే అసైన్డ్ భూములు ఉంటాయో వాళ్ళ భూములు ఇంకా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి కూడా ఒక వెసులుబాటు కల్పించారు. 1977 రెవెన్యూ చట్టం ప్రకారం రాష్ట్రంలో కానీ అది ఏ ప్రాంతం అయినా సరే ఈ అసైన్డ్ భూములు పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాజకీయ పార్టీ నాయకుల అండదండలతో సంవత్సరాల కొద్దీ ఆక్రమించుకుని ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా వాళ్ళ పేరు మీద ఇంకా అధికారికంగా రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ ప్రభుత్వాల్లో పనిచేసే అధికార పార్టీ నాయకత్వానికి అనుచరులుగా ఉండే కొంతమందికి కాస్త వెసులుబాటు కలగడానికి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అసైన్డ్ భూములను నిషేధం నుండి తొలగించి రిజిస్ట్రేషన్కి అనుకూలంగా మార్పులు చేర్పులు చేస్తారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా అసైన్డ్ భూముల విషయంలో నిషేధాన్ని తొలగించి మరి త్వరలోనే ఈ అసైన్డ్ భూములు కూడా రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించేలా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్, రెవెన్యూ ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా మరి పలు సందర్భాల్లో జిల్లాల నుండి అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ప్రజల కోసమా, పార్టీల అనుచరులకి, పార్టీ కార్యకర్తలకి వెసులుబాటు కలిగించడమా, లేదంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అంటే భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అసైన్డ్ భూముల విషయంలో నిషేధం తొలగిస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ పట్ట అంటే వాళ్ళు ఎప్పుడైతే 10 సంవత్సరాల నుంచో లేదా 20 సంవత్సరాల నుంచో లేదా ఒక 5 సంవత్సరాల నుంచో ఆ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కానీ లేదంటే పొలాలు కానీ వాళ్ళకి కావలసిన వసతులు కల్పించుకుంటారు, వాటికి అధికారికంగా అవకాశం ఇవ్వడానికి రెవెన్యూ పరంగా రిజిస్ట్రేషన్ కావడానికి వెసులుబాటు కల్పించారు. మరి ఈ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు యాజ్ పర్ రూల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం. కానీ ఇప్పుడు వెసులుబాటు కల్పించారు. మరి ఇప్పటికే చాలా చోట్ల మండలాల్లో కానీ పట్టణ కేంద్రాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది దళారుల్ని లేదా కొంతమంది వ్యవస్థల్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకుని అసైన్డ్ భూముల విషయంలో కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించి రిజిస్ట్రేషన్లు చేయించిన సందర్భాలు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. మరి అవన్నీ చెల్లుబాటు అవుతాయా చెల్లవా అనే దానికంటే మరి ఆ విధంగా నకిలీ సేమ్ యాస్టీజ్గా ఉన్న సర్టిఫికెట్లు అంటే అసైన్డ్ భూములు పలానా సర్వే నంబరు పలానా నంబర్ అని చెప్పి సృష్టించడం, వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. ఇప్పుడు అధికారికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అసైన్డ్ భూములు వాళ్ళకి సొంతానికి అంటే వాళ్ళ పేరు మీదే పట్టా రావడానికి అధికారికంగా గవర్నమెంట్ నుంచి ఒక కీ రిలీజ్ చేస్తారు. ఆ కీ రిలీజ్ చేసినప్పుడు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సర్వే నెంబర్ ప్రకారం మరి ఆన్లైన్లో రెవెన్యూ పరంగా ఎంఆర్ఓ లెవెల్లో ఆన్లైన్లో ఈ యొక్క సర్వే నెంబరు దాంట్లో రికార్డ్ అయ్యి ఉండదు. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. అంటే అసైన్డ్ భూములకి వాళ్ళు రిజిస్ట్రేషన్కి అంటే నిషేధం తొలగించారు కాబట్టి ఖచ్చితంగా ఒక వెసులుబాటు వస్తుంది. కాబట్టి ఈ ప్రజానికానికి ఎవరైతే ఉన్నారో అవసరం అనుకుంటారా, లేదంటే పార్టీ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రజానికానికి అనుకుంటారా, ఎవరికైనా కానీ ఒక ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఇదొక మంచి పరిణామమే ఆయా వర్గాలకి. కానీ మరి విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆక్రమించేసుకుని వాళ్ళకి కావాల్సిన అనుచరులకి ఆ భూములు కట్టబెడతానంటే సామాన్యుడు మధ్యతరగతి ప్రజానికానికి ఏమాత్రం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడంతా కూడా రాజకీయ ఒత్తిళ్లే కదా. ఈ ఒత్తిళ్ల మధ్య ఎవరి కోసం వాళ్ళు అనుకూలంగా చేసుకుంటే సాధ్యపడుతుందా? దీనిపైనే ఇప్పుడు చర్చ నడుస్తుంది ప్రజానికంలో. కొంత వెసులుబాటు అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్కి నిషేధం నుంచి తొలగించినప్పుడు కూడా అది అందిన వారికే అందినంత సామెతలాగా ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళకే అవకాశం ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళకి అవకాశం రానప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి అవకాశం కల్పిస్తుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా
6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.